తరువాతి తరాలకు అందించడంలో మహిళలు పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమన్నారు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలకు మంత్రి హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. 27 డివిజన్లకు చెందిన మహిళలు పెద్ద సంఖ్యలో రావడంతో పోటీ ప్రాంగణం సందడిగా మారింది. రంగురంగుల రంగవల్లికలతో మైదానం కలర్ఫుల్ గా మారిపోయింది. ఎప్పుడూ లేనంత ఆనందం ఈ సంక్రాంతి పండగకి. రైతన్నులకి పండించిన ప్రతి గింజ ఇంటికి వస్తుంది. ఆ ఇంటికి వచ్చిన ఆనందంలో రైతు కుటుంబాలు, ప్రతి కుటుంబం కూడా ఎప్పుడు నవ్వుతూ ఈ సంక్రాంతికి ఆనందంగా గడుపుతాం. అటువంటి సంక్రాంతిని పురస్కరించుకొని ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రజలకు శ్రేయస్కరమైన అనేక సందేశాలు ఇచ్చే అద్భుతమైన గ్రౌండ్ అంతా ముగ్గులతో రంగులతో నింపారు. ఈ ధర నుంచి నేను అట్లా చూసుకుంటూ వచ్చాను. ఒక ఆడబిడ్డ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమం, అది 200 యూనిట్ల విద్యుత్ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లు కావచ్చు, కాలుష్యానికి సంబంధించిన దాని గురించి కూడా ఒక ఆడబిడ్డ వేశారు. ఈ రోజు పాల్వంచ కొత్తగూడెం 27 డివిజన్లకి కలిపి కేటీపీఎస్ విద్యుత్ కళాభారతిలో మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే ఎంపీ రఘురామరెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే ముగ్గులు పోటీ జరిగిందండి. మరి ఇందులో మొదటి బహుమతి 30,000, రెండవ బహుమతి 25,000, మూడవ బహుమతి 20,000గా అయితే ప్రకటించారు. మరి మహిళలు కూడా చాలా ఆసక్తికరంగా 700 మంది పైగా అయితే పార్టిసిపేట్ చేశారు. దీంట్లో జడ్జిమెంట్ అయితే 30 మందికి పైగా పార్టిసిపేట్ చేశారండి. మళ్ళీ ఫైనల్ జడ్జిమెంట్ కూడా 5 మందిని అయితే ఎంపిక చేశారు. ఎలాంటి అవకతవకలు లేకుండా న్యాయ నిర్ణేతలు అయితే చక్కగా జడ్జిమెంట్ చేశారు.